మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలోని మున్సిపాలిటీ 3వ వార్డులో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి తూర్పాటి రాంబాబు గెలుపు కోసం టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి విస్తృత స్థాయిలో ఇంటింట ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె వార్డు పరిధిలోని ప్రతి ఇంటిని సందర్శిస్తూ స్థానిక ప్రజలను ఆత్మీయంగా పలకరించారు. కాంగ్రెస్ పార్టీ విధానాలు, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి లక్ష్యాలను ప్రజలకు వివరించిన ఝాన్సీ రాజేందర్ రెడ్డి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచి చేతి గుర్తుకు ఓటు వేసి అభ్యర్థి తూర్పాటి రాంబాబుని గెలిపించాలని ఓటర్లను కోరారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్న ఆమె మున్సిపాలిటీ అభివృద్ధి, మౌలిక సదుపాయాల మెరుగుదల, పారిశుద్ధ్యం, త్రాగునీటి సరఫరా వంటి అంశాలపై కాంగ్రెస్ పార్టీ కట్టుబాటును వివరించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజల ఆశయాలకు అనుగుణంగా పాలన అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రచారాన్ని విజయవంతం చేశారు. ఈరోజు 3వ వార్డులో ఎన్నికల ప్రచారంగా 3వ వార్డు అభ్యర్థి తూర్పాటి రాంబాబు గారికి మా మేడం ఝాన్సీ రెడ్డి గారు మరియు మేమందరం కూడా ప్రచారం చేస్తూ ఉన్నాం. దీంట్లో బాగా స్పందన ఉంది. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి కౌన్సిలర్ కూడా ఏం పనులు చేయలేదనే ఒక ఆలోచనతోటి ప్రజలు ఉన్నారు. దాన్ని ఈరోజు నిదర్శనం 3 ఏళ్ళు ప్రభుత్వం, రాబోయే రోజుల్లో 3 ఏళ్ళు ప్రభుత్వం ఉంటుంది కాబట్టి, మా ఎమ్మెల్యే గారు ఉంటారు కాబట్టి తప్పకుండా చేస్తామన్నారు. ఇప్పుడే సోదరుడు ఒక జిల్లా ఇన్ఛార్జి మంత్రి, ఒక రాష్ట్ర సెకండ్ ఫేజ్ ఉన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తెస్తే నమ్ముతున్నారా అంటే అంతకంటే దౌర్భాగ్యం ఏమి ఉండదు. వారే హౌసింగ్ మంత్రి, వారే ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రి, వారు చెప్పినాక కాదనేది ఉండదు. ఎందుకంటే మీరు ఒకటే ఆలోచించాలి, పొంగులేటి గారు ఇచ్చిందంటే హామీ, వారు హౌసింగ్ మంత్రి కాబట్టి ఆ రోజు ఇక్కడ పేదవాళ్ళు ఎక్కువ ఉన్నారు, పేదవాళ్ళకు హౌసింగ్ ఇక్కడ తక్కువ ఉంది. గతంలో హౌసింగ్ లేదు. ప్రతి ఊరిలో వచ్చిన 3,500 ఇళ్లలో ప్రతి ఊరికి 50, 100, 40 ఇండ్లు ఇచ్చినాం. అది లేదని చెప్తే అడిషనల్గా కూడా శాంక్షన్ ఇస్తా అని చెప్పి పొంగులేటి గారు ప్రామిస్ చేసిండ్రు. స్పెషల్గా తొర్రూరు టౌన్లో పేద జనం, చుట్టుపక్కల నుంచి వచ్చి జనం ఇక్కడ బతకడానికి, కూలి చేసుకొని బతికే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. వాళ్ళ కోసం స్పెషల్గా ఒక 1000-1500 ఇండ్లు తొర్రూరు టౌన్కే ఇవ్వాలని చెప్పడం జరిగింది. వారు కూడా దాన్ని స్పందించారు. నెక్స్ట్ ఏప్రిల్లో తొర్రూరు టౌన్కే 1500 ఇండ్లు ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాం.